లక్ష్మి సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ వ్యవసాయ బడ్జెట్ కి సంబంధించి దాదాపుగా 64,000 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పేసి నిధులు కావాలి అని చెప్పేసి ఆర్థిక శాఖకు సమర్పించడం జరిగింది. ఇందులోనే కేవలం దాదాపుగా రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు దీనికే ఖర్చు అవుతాయి అని చెప్పేసి ఒక నివేదిక అయితే సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. రైట్. ఇక రైతు సంక్షేమ పథకాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 64,000 కోట్ల నిధులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రుణమాఫీ పథకానికి 31,000 కోట్లు, రైతు భరోసాకు 23,000 కోట్లు, ఉచిత పంటల బీమా పథకానికి 3,000 కోట్లు, రైతుల బీమాకు 1,500 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు 500 కోట్లు, ఇతర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు, అలాగే ఉద్యోగుల వేతనాలు అన్నింటికీ కలిపి మరో 5,000 కోట్లు అవసరమవుతాయని లెక్కించారు. మొత్తం మీద ఏడాదికి 64,000 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి ఆర్థిక శాఖకు సమర్పించినట్లు తెలిసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టబోయే పథకాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించినవే కీలకంగా ఉండడం గమనార్హం. ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ పథకానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాల్సి వస్తోంది. ఇందుకోసం 31,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కేబినెట్ భేటీ తర్వాత రుణమాఫీ లెక్కలు వెల్లడించారు. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్లో రుణమాఫీకి 31,000 కోట్లకు ప్రతిపాదనలు పెట్టారు. రైతు భరోసా పథకానికి కూడా బడ్జెట్ పెరుగుతోంది. గతంలో రైతు బంధు పథకంలో ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలకు కలిపి 10,000 ఇచ్చేవారు. ఇప్పుడు రైతు భరోసా పథకంలో ప్రతి సీజన్కు 7,500 చొప్పున ఏడాదికి 15,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతు భరోసా ప్రారంభమవుతుంది. అయితే ఎకరానికి 5,000 పెరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ కూడా పెరుగుతుంది. గతంలో ఏడాదికి 15,000 కోట్ల నిధులు రైతు బంధుకు పెట్టేవారు. ఈ ప్రభుత్వం 23,000 కోట్ల బడ్జెట్లో పెడుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ పథకంలో ఇకపై పరిమితి విధించనున్నారు. గతంలో ఎంత భూమి ఉన్నా రైతు బంధు ఇవ్వగా ఇప్పుడు కటాఫ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏ ప్రాతిపదికన అనర్హులను తొలగించాలన్న అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాష్ట్రంలో 5 ఏళ్లుగా పంటల బీమా పథకం అమలు కాబోవడం లేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోచనలో చేరింది. ఇక అయితే మెరుగైన పంటల బీమా అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. రైతులపై ప్రీమియం భారం వేయకుండా ఉచితంగా క్రాస్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు గాను 3,000 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. ఇక రైతులకు కూడా 5 లక్షల బీమా పథకం గత ప్రభుత్వ హయాం నుంచి కొనసాగుతోంది. ఎల్ఐసితో అనుసంధానమై రైతులకు బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతుల తరపున ప్రీమియం చెల్లించేందుకు బడ్జెట్లో 1,500 కోట్లు ప్రతిపాదించడం గమనార్హం. వీటితో పాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి 500 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే బోనస్ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తుంది, ఎంత సేకరిస్తారు అనే దాన్ని బట్టి నిధులు అవసరమవుతాయి. టన్నుకు 5,000 చొప్పున ఎన్ని టన్నుల ధాన్యం సేకరిస్తే అన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం సన్నాల రైతులకు చెల్లించాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ నెల 25న వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా ఇక నిధులను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, వ్యవసాయ బడ్జెట్ దాదాపుగా 64 కోట్లు నిధులు అవసరమవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ ను వచ్చే నెల 3వ వారంలో లేదంటే 4వ వారంలో నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో డిప్యూటీ సీఎం తో పాటు ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క దశల వారీగా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఏ డిపార్ట్మెంటు ఆయా శాఖల వారీగా ఇంత మేర ప్రతిపాదన సిద్ధం చేస్తుందో వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఈసారి అత్యధికంగా వ్యవసాయ శాఖకు 31,000 కోట్లు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 47 లక్షల మంది రైతులకు
ఒకే దశలో రుణమాఫీ చేయాలని చెప్పేసి కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు 33,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కొంతమంది బెనిఫిషరీస్ ను కూడా ఈ లిస్ట్ నుంచి కొద్దిగా ఎగ్జిబిషన్ ఇచ్చినటువంటి పరిస్థితుంది. కాబట్టి ఉన్నటువంటి రైతులకు ఒకే దశలో విడతల వారీగా కాకుండా ఒకే దశలో రుణమాఫీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా బడ్డను పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి బడ్జెట్ లో దాదాపు 3 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం అంకెల గార్డు మాత్రమే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ప్లాన్ చేయాలని చెప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములు పక్కాగా అమలు కావాలంటే ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల నిధులు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దానికి సంబంధించిన నిధుల సమీకరణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దానిలో భాగంగా 31,000 కోట్ల వరకు వ్యవసాయ శాఖ నుంచి ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు అందినట్టు తెలుస్తుంది. ఇదే ఆ విషయాన్ని నివేదిక రూపంలో ఈసారి పెట్టబోయేటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.